గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఛత్రపతి శివాజీ నిర్మించిన అభేద్యమైన కోటలు, లేదా మన అద్భుతమైన గోల్కొండ కోట, ఇవన్నీ చరిత్రలో ఎందుకంత ఫేమస్ అయ్యాయో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఆన్సర్ చాలా సింపుల్ అండి. ఎందుకంటే మనుషులు నేలకే పరిమితమయ్యారు కాబట్టి. అవును, శత్రువులు నేలమీద నడుచుకుంటూ వస్తారు కాబట్టే వాళ్లను ఆపడానికి అంత భారీ గోడలు కట్టారు. మనం భూమికి అతుక్కుపోయాం కాబట్టే ఇవన్నీ ఈ రోజుకి ఒక ఇంజనీరింగ్ అద్భుతాలుగా మిగిలిపోయాయి. కానీ ఒక్క నిమిషం ఇలా ఊహించుకుందాం, చరిత్రలో పుట్టిన ప్రతి మనిషికి గాల్లో ఎగిరే శక్తి ఉంటే పరిస్థితేంటి? వినడానికేదో సూపర్ హీరో మూవీ కాన్సెప్ట్లా ఉంది గదా, కానీ రియాలిటీలో మనుషులకు నిజంగానే రెక్కలుంటే మన చరిత్ర ఎంత భయంకరంగా, ఎలాంటి రక్తపాతంతో నిండి ఉండేదో ఈరోజు లోతుగా అర్థం చేసుకుందాం. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ డార్క్ ఆల్టర్నేట్ హిస్టరీలోకి డైవ్ చేద్దాం రండి. స్క్రీన్ మీద ఈ కంపారిజన్ ఒకసారి చూడండి. మన నిజమైన చరిత్రలో ఎత్తైన గోడలు అంటే మహాసామ్రాజ్యాలకు రక్షణ కవచాలు. కాని ఆ ఎగిరే మనుషుల చరిత్రలో శత్రుసైన్యం నేరుగా ఆకాశం నుండి మేఘాలను దాటుకుంటూ అలా ఎగురుకుంటూ వస్తుంటే ఆ వందలడుగుల గోడలకి అసలు అర్థమేముంటుంది చెప్పండి? ఏమీ ఉండదు. ఆ కోటలు, ఆ గోడలు అన్నీ కంప్లీట్గా పనికిరానివిగా మారిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే గ్రౌండ్ డిఫెన్స్ అనేది జీరో. సో భాగం 1, కంచుకోటల పతనం అంటే సామ్రాజ్యాలు తమను తాము కాపాడుకోవడానికి ఎక్కడికి వెళ్లాల్సి వచ్చేదో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఆరుబయట ప్యాలెస్లు కట్టుకోవడమంటే ఆకాశం నుండి మృత్యువుని డైరెక్ట్గా ఇన్వైట్ చేయడమే. అందుకే మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న ఆ అందమైన ఓపెన్ ఎయిర్ కోటలు ఏవీ అక్కడ ఉండేవి కావు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి రాజులు తమ సామ్రాజ్యాలను ఆకాశం అసలు కనిపించకుండా భారీ కొండలను తొలిచి చీకటి భూగర్భ గుహల్లో పెద్ద పెద్ద బంకర్లలాగా నిర్మించుకోవాల్సొచ్చేది. బయట నిలబడటమంటే శత్రువులకి ఈజీ టార్గెట్ అవడమే అన్నమాట. ఇక భాగం 2, ఆకాశంలో రక్తపాతం. గుర్రాలు, ఏనుగులు లేని ఆ ప్రాచీన యుద్ధాల తీరు ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆకాశ యుద్ధాల కోసం వాడే ఆయుధాలు. గాల్లో ఎగురుతూ ఒకరినొకరు కత్తులు, డాలు పట్టుకుని పోరాడలేరు కదా, కాబట్టి టెక్నిక్ మొత్తం మారిపోతుంది. గాలిలో విసిరే భారీ వలలతో శత్రువులను బంధించడం, దూరం నుంచే విషం పూసిన బాణాలు వేయడం, ముఖ్యంగా మేఘాల్లో దాక్కుని కిందున్న వాళ్లమీద మరుగుతున్న నూనెను పోయడం, ఇవే ప్రాచీనకాలపు మెయిన్ వెపన్స్గా ఉండేవి. ఊహించుకుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి గదూ. ఆకాశ యుద్ధమంటే నిజంగా ఒక స్లాటర్ హౌస్లా ఉండేది. మీరు శత్రువుని కత్తితో నరకాల్సిన పనేలేదు. కేవలం ఒక నిప్పుల బాణంతో వాడి రెక్కలు కాల్చేస్తే చాలు. ఆ ఒక్క రెక్క కాలిపోయినా సరే ఆ సైనికుడు ఇక ఎగరలేక 100 అడుగుల పైనుండి నేలకేసి భయంకరంగా ఎముకల ముక్కలయ్యేలా పడిపోయి ప్రాణాలు కోల్పోయేవాడు. ఆకాశం నుంచి వర్షంలాగా మనుషులు రాలిపోతున్న ఆ దృశ్యం ఎంత క్రూరంగా ఉంటుందో కదా. భాగం 3, సరిహద్దులు లేని ప్రపంచం. పెద్ద పెద్ద సముద్రాలు కూడా రక్షణ గోడలుగా ఎలా ఫెయిలవుతాయో చూద్దాం. ఇది ఎంత అద్భుతంగా ఆ డిఫరెన్స్ని చూపిస్తోందో చూడండి. వాస్కోడగామా, కొలంబస్ లాంటివాళ్లు సముద్ర అన్వేషకులుగా చరిత్రలో మిగిలిపోయారు. కాని ఎగురే మనుషులుంటే అసలా కాన్సెప్టే ఉండదు. నెమ్మదిగా ప్రయాణించే ఆ చెక్క ఓడల ప్లేస్లో పక్షుల గుంపుల్లా ఖండాలు దాటి క్షణాల్లో దాడిచేసే సైన్యాలుండేవి. అంటే కొత్త దేశాలను కనిపెట్టడం లాంటి ప్రశాంతమైన అన్వేషణ ఉండదు. ఎక్కడ చూసినా రాజ్య విస్తరణ కోసం నాన్ స్టాప్ ఆకాశ దాడులతో రక్తపాతమే జరిగేది. ఇక భాగం 4, రెక్కల కత్తిరింపు మరియు బానిసత్వం. బహుశా ఈ ఎక్స్ప్లెయినర్లోనే ఇది అత్యంత క్రూరమైన చీకటి భాగమని చెప్పొచ్చు. కొంచెం డీప్గా అర్థం చేసుకుందాం. బానిసత్వం అనేది ఈ ప్రపంచంలో ఎంత దారుణంగా ఉండేదో ఈ వింగ్ క్లిప్పింగ్ అనే పదం చెప్తుంది. ఒక రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు గెలిచిన వాళ్లు ఓడిపోయిన వాళ్ళని సింపుల్గా చంపేవారు కాదు, ఒక వ్యవస్థాగతమైన దారుణానికి ఒడిగట్టేవారు. అదే వారి రెక్కలను నిర్దాక్షిణ్యంగా కత్తిరించడం. ఆల్టర్నేట్ హిస్టరీలో ఎగరడమనేది ఒక రాజరికపు హోదాను నిర్ణయిస్తే, రెక్కలు కోల్పోయి ఎగరలేకపోవడమనేది శాశ్వత బానిసత్వానికి, ఒక అంటరానితనానికి ప్రతీకగా మారిపోయేది. ఇది ఎలా జరుగుతుందో ఈ స్టెప్స్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్, యుద్ధంలో ఓడిపోవడం. ఆ తర్వాత శత్రువుల రెక్కలను అత్యంత క్రూరంగా కత్తిరించడం. చివరికి ఆ రెక్కలు కోల్పోయిన మనుషులను ఎప్పటికీ ఆకాశం చూడలేని విధంగా భూమి అడుగున ఉండే చీకటి గనుల్లో బానిసలుగా పనిచేయడానికి పంపించడం. అబ్బా, ఇది కేవలం శారీరక హింస మాత్రమే కాదు. ఒకరి రెక్కలను, వాళ్ళ స్వేచ్ఛను దొంగిలించడమనేది నిజంగా ఒక భయంకరమైన
మానసిక ఉగ్రవాదం లాంటిది. భాగం 5 హంతకులు మరియు కూలిన సామ్రాజ్యాలు. ప్రపంచ నాయకులకు ఏ క్షణంలో మరణం వస్తుందో తెలియని ఒక భయం. స్కై అసాసిన్స్ ఈ పదం వింటేనే అప్పటి రాజులకు వణుకు పుట్టేది. రాత్రిపూట చీకట్లో నల్లటి బట్టలు వేసుకుని గబ్బిలాగా నిశ్శబ్దంగా ఆకాశం నుండి కిందకు దిగి ఎవరికీ తెలియకుండా తమ సొంత బెడ్రూంలో నిద్రపోతున్న రాజులను చంపేసేవారు. ఎప్పుడు ఏ పైకప్పు మీద నుంచి ఎవరు పడతారో తెలియని ఆ పారనోయ, ఆ భయంలో ఏ గొప్ప నాయకుడు కూడా ప్రశాంతంగా నిద్రపోయేవాడు కాదు. సో ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన ఒక క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఆ 360 డిగ్రీలు. మనలాగా నేలమీద జరిగే యుద్ధాల్లో శత్రువు ముందునుంచో వెనకనుంచో వస్తాడని అంచనా వేయొచ్చు. కానీ ఆకాశంలో దాడులు 360 డిగ్రీల నుండి జరుగుతాయి. ఏ మూల నుంచి, ఏ మబ్బు చాటు నుంచి మృత్యు వస్తుందో ఎవరూ ఊహించలేరు. సో 100% రక్షణ అనేది కంప్లీట్గా అసాధ్యం. అందుకే ఆకాశ చరిత్రలో ఏ గొప్ప సామ్రాజ్యం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. సో ఫైనల్గా మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఒక గొప్ప నిజం ఇక్కడ దాగి ఉంది. మనకు రెక్కలు లేకపోవడం, మనం నేలకే పరిమితమవ్వడమే యాక్చువల్గా మానవజాతి తమను తాము పూర్తిగా నాశనం చేసుకోకుండా కాపాడింది. అవును, మనిషిని భూమికి కట్టిపడేసిన ఆ గ్రావిటీ, ఆ గురుత్వాకర్షణ శక్తే 100 క్రితం మన నాగరికతను రక్షించింది. ఈ లోతైన ప్రశ్నతో మన ఎనాలిసిస్ని ముగిద్దాం. నిజంగానే మనిషికి గాలిలో ఎగిరే శక్తి ఉండుంటే ఆ ఎడతెగని ఆకాశ యుద్ధాల వల్ల, ఆ స్కై అసాసిన్స్ వల్ల, ఆ క్రూరమైన బానిసత్వ విధానాల వల్ల ఈ పాటికే మానవజాతి కంప్లీట్గా అంతరించిపోయేదేమో కదా. దీని గురించి ఒకసారి ఆలోచించండి. మనం నేలమీద ఉన్నందుకు నిజంగా లక్కీ ఫీల్ అవ్వాలి. ఎగిరే సామర్థ్యం మనకు అద్భుతంగా అనిపించొచ్చు, కానీ అది తీసుకొచ్చే విధ్వంసం మాత్రం అన్బిలీవబుల్. ఈ విశ్లేషణ మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్నిచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరో మైండ్ బ్లోయింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.